ఎలా దిశానిర్దేశం అంటే ఈరోజు బాప కేసీఆర్ వచ్చినందుకు మాకు దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ వచ్చింది కాబట్టి ఇంకా ఒక గిఫ్ట్ లాగా రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండంటే ఇన్ని రోజులు రాలే కాదు 2 ఏళ్ళు టైం ఇచ్చిండు. టైం ఇచ్చిన తర్వాత ఈరోజు 2 ఏళ్ళ తర్వాత ఎట్లా అంటే తెలంగాణను ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రి కూడా కాకుండా డైరెక్ట్ సీఎం అయిండు కదా. టైం ఇచ్చి ఎట్లాంటి పనులు చేస్తాడు, మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ ఇంకా ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణను బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డిని బొందబెట్టడానికి పాప కేసీఆర్ బయటకు వచ్చిండు. ఎందుకంటే నీళ్లు తీసుకుపోయి ఆంధ్రావనికి ఇస్తున్నాడు. నీళ్లు, నిధులు, నియామకాల మీద మనము తెలంగాణ తెచ్చుకున్నాం. బంగారు తెలంగాణ చేసుకున్న దానికి ఇట్లాంటి మూర్ఖుని చేతిలో పెడితే 2 ఏళ్లలో తెలంగాణను బొందబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బాపు కేసీఆర్ ముందుకు వచ్చింది. దాదాపు ఫుట్బాల్ మ్యాచ్ కావచ్చు, గ్లోబల్ సమ్మిట్ని కావచ్చు, బీఆర్ఎస్ ఎలా చూస్తుంది? ఏం చూస్తుంది? మన్మన్ కోసం ఆడిపించినట్టున్నది. కొన్ని వందల కోట్లు 5 నిమిషాలు వాళ్ళ మన్మడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. ఆ రోజే అదే రోజు మెస్సీ వచ్చిండు. అదే రోజు గురుకులాలలో పిల్లలందరూ చావు బతుకులలో ఉండి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో ఉంటే వీనికి సిగ్గు శరం లేకుండా ఏమైందంటే మన్మన్తో ఫుట్బాల్ ఆడిపించి కనీసం మంత్రులు కాకుండా కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా పోలేదు. ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు అయినరు? వీళ్ళందరి కోసం పిల్లలను పట్టించుకోకుండా మన్మని ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని వందలు. ఇంకోటి ఏంటంటే నువ్వేమన్నావు 2 రోజులు తమాషా డ్రామా చేసిండు అంటారు కదా. సైన్స్ ఎగ్జిబిషన్ ఎట్లా చేసుకుంటాము అట్లాంటి సైన్స్ ఎగ్జిబిషన్ చేసుకొని తెలంగాణ తల్లి రూపంలో కాంగ్రెస్ తల్లిని మెయిన్ రోడ్డు మీద వాడేసి ఉన్నది. మెయిన్ రోడ్డు మీద పడుండే. ఇప్పుడు కూడా పోయి మీరు చూడండి 2 రోజుల డ్రామా అని చెప్పిన అదే 2 రోజుల డ్రామా చేసి పెట్టిండు రేవంత్ రెడ్డి. 5 లక్షల కుంభకోణాన్ని అంటారు కదా సృష్టించి ప్రతి ఒక్కరికి ఒక వీళ్ళు ఇంతమంది ఎన్ని వందల కోట్లు ఇచ్చిర్రో నేనే 10 లక్షల కోట్లు పెడతా అని చెప్పిన. ఆ రోజు చెక్ ఇస్తా అని చెప్పిన. మళ్ళీ ఎవరెన్ని పెట్టిర్రో రేవంత్ రెడ్డికే తెలవాలి. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి స్థాయికి చెడ్డి వేసుకొని ముఖ్యమంత్రి ఒక మన్మని పెట్టుకొని ఫుట్బాల్ ఆడిండు, మెస్సీని పెట్టుకొని. అంటే ప్రజలకేమొచ్చింది ఆ రోజు? అదే కోట్ల పిల్లలు పండుకున్నారు. వాళ్ళకి ఏం పెట్టినావు, వాళ్ళకి ఏమి ఇచ్చినావు? ఇదే లగచర్య తెచ్చిండు, హైడ్రా తెచ్చిండు. తెలంగాణను 2 ఏళ్లలో మొత్తము అంటారు కదా అమ్మా మొత్తం ఒక 50 సంవత్సరాల కిందికి తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి. కాబట్టే ఈరోజు బాపు అంటారు కదా జిల్లా పరిషత్ మొన్న వచ్చిన ఎలక్షన్లో కూడా మీరు చూసిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ ఏ ప్రచారం లేకుండానే ఆ స్థాయికి వచ్చిందంటే బాపు కేసీఆర్ వచ్చిండంటే రేవంత్ రెడ్డికి అయిపోయింది అనుకోండి. ఆయన టైం అయిపోయింది. శిశుపాలనకి కూడా ఒక 100 తప్పులకు కృష్ణుడు చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా 2 ఏళ్ళ పదవి అంటారు కదా వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు బాపు వచ్చిండు, ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పింది. గ్రామాల్లో వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది తప్ప ఈ సర్పంచ్ ఎలక్షన్స్తో వ్యతిరేకత ఏం లేదు, మేమే ఎక్కువ విన్నాయేమంటున్నారు రేవంత్ రెడ్డి. అంటే ప్రజలందరూ కళ్ళు మూసుకొని పోయినరా? ప్రభుత్వం నీది, నేనే ఎక్కువైనా అని ఎట్లా చెప్పుకుంటావు? సిగ్గుశరం ఏమైనా ఉందా? వానికి అసలు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా కూడా తెలియదు. వాడే నోస్ట్లు ఉండడు. ప్రభుత్వంలో లేకుండానే ఇంత % వస్తే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 99% వచ్చినాం. అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేకుండానే బీఆర్ఎస్ వాళ్ళము కాన్సెన్సీలో కొడంగల్లో ఎంతమంది వచ్చినాం సర్పంచ్లం. ఈరోజు పెట్టమని చెప్పండి, జెడ్పీసీబీ అవన్నీ పెట్టమని చెప్పండి, చూద్దాం ఎక్కడి వరకు పోతుందో. వానికి భయం అనేది జుట్టుకున్నది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఎలక్షన్లు కూడా పెడతాడో పెట్టడో డౌటే ప్రజలకు. ఎట్లా ఇక నుంచి కేసీఆర్ గారు ప్రజల్లో ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అయిపోయిందని చెప్పిన కదా, ప్రజలలోనే ఉంటాడు. ఖచ్చితంగా వాడు 420 హామీలు 6 గ్యారంటీలు బొందబెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన పనులకు గల్లా పట్టుకొని బాప కేసీఆర్ అవన్నీ తీర్పే వరకు ప్రజలలో ఉంటాడు. నెక్స్ట్ ముఖ్యమంత్రి బాప కేసీఆరే ఉంటాడు.